విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. అమరావతి మండలంలో ఏ ఇంటి తలుపు తట్టినా టైఫాయిడ్, మలేరియా లక్షణాలతో బాధపడుతున్న వారే కనిపిస్తారు. ఎక్కువ మంది కాళ్లు, ఒళ్ళు, మోకాల నొప్పులతో ఇబ్బందులు పడుతూ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అమరావతిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 పడకలుండగా జ్వర బాధితులతో ఆ పడకలు నిండిపోయాయి. రోజుకు ఇక్కడ 200 నుంచి 300 వరకు ఓపీ ఉండగా 50 నుంచి 60 మందికి పైగా జ్వర బాధితులే వస్తున్నారు. తుళ్లూరు, పెదకూరపాడు మండలాల నుంచి ఎక్కువగా ఈ ఆసుపత్రికి వస్తున్నారు. నాకు 10 రోజు నుంచి బాగోడలా, జ్వరం వచ్చేసింది. 10 రోజుల నుంచి బాగా ఎక్కువైపోయింది. పిల్లలు వేసినప్పుడు అప్పుడు తగ్గుతుంది, పనుకుంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ పోతుంది. కీళ్ళ నొప్పులు, బాగా నొప్పులు, తలగా బాగా విపరీతంగా నొప్పి. ఏం తినలేకపోతున్నాం. అసలు మెయిన్ ఏంటంటే అన్నమే తినలేకపోతున్నాం. జ్వరం వచ్చానయ్యా శనివారం నుంచి. కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. 3 రోజుల నుంచి ఫీవర్ వచ్చింది సార్. పరీక్ష చేయించుకుంటే రక్త కణాలు లేవన్నారు. మా ఊరు ఆర్ఎంపీ డాక్టర్ చేస్తే ఉన్నాం మాకమ్మ కాబట్టి వెళ్ళిపోవాలంటే ఇంకా అప్పుడప్పుడు వచ్చాను. జలటకు 4 రోజులు జ్వరం పట్టకపోయింది. మొత్తం జ్వరం వచ్చి జ్వరము బాగానే, ఊళ్ళో కూడా బాగానే ఉన్నాయి జ్వరాలు. జ్వరాలతో బాధపడుతూ పరిసర గ్రామాల నుంచి వస్తున్న రోగులకు వీలైనంత వరకు అమరావతి ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అధిక సంఖ్యలో రోగులు రావడంతో సిబ్బంది కొరత వల్ల పూర్తి స్థాయిలో వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది. పారిశుధ్య లోపం, తాగునీరు కలుషితం వంటి కారణాలతో జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజువారు ఓపీ అయితే మనకి బాగా పెరిగింది. టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ పరీక్షల కిట్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రెజెంట్ అవి చేసి నిర్ధారించిన తర్వాత ఎక్కువగా కొంచెం వైరల్ గానే అనిపిస్తున్నాయి. సో కొంచెం తగు వాతావరణ మార్పులు కొంచెం ఉన్నాయి. సో వీటి వల్ల కొంచెం పేషెంట్స్ మేము కూడా అవేర్నెస్ చేస్తున్నాము. కొంచెం వర్షం పడ్డప్పుడు కానీ కలుషితమైన నీరు కాకుండా కొంచెం కాచి వడబోసి తాగమని చెప్తాము. పిడుగురాళ్లతో పాటు పరిసర గ్రామాల నుంచి జ్వర బాధితులు ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం తరలి వెళ్తున్నారు. కరాలపాడు, జానపాడు శివారు జగ్జీవన్ కాలనీలో స్థానికులు అధికంగా జ్వరాల బారిన పడ్డారు. వీరాపురంలో ఎక్కువ మంది జ్వర బాధితులు ఉన్నట్లు తెలుసుకున్న అధికారులు గ్రామాన్ని సందర్శించి సూచనలు చేశారు. వినుకొండ మండలంలోనూ కాళ్లు, చేతులు, ఒళ్ళు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. తండాల నుంచి జ్వర పీడితులు ఆసుపత్రులకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జ్వరాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సీజన్ చేంజ్ అయింది కాబట్టి వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. కాలువలు కానీ, ట్రైన్స్ కానీ స్టాగ్నెంట్ గా లేకుండా నీట్ గా క్లీన్ చేయించుకుంటూ ఉండాలి. దోమల వల్ల ఎక్కువగా వైరల్ ఫీవర్స్, ముఖ్యంగా డెంగ్యూ వస్తుంది కాబట్టి దోమలకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శానిటైజేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంట్లో వైరల్ ఫీవర్స్ లో మెయిన్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంది అంటే హైడ్రేషన్, అంటే వాటర్ అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. అలాగే టెంపరేచర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే ప్లేట్లెట్స్ డైలీ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. Subscribe for more content.